వరలక్ష్మి శరత్ కుమార్‌కి తన భర్త నికోలాయ్ సచ్దేవ్ ఒక ఖరీదైన కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. తను వాస్తవానికి తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిందైనప్పటికి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే నిలదొక్కుకొని ప్రెజెంట్ అయితే మంచి మంచి ఛాన్సులు కొట్టేస్తూ ఉన్నారు. 'క్రాక్' సినిమా కానీ, 'వీరసింహారెడ్డి', 'హనుమాన్' వంటి మూవీలో చేసి మంచి పేరైతే సంపాదించుకున్నారు. తను అక్కల్లో తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటి అనుకున్న రేంజ్‌లో మాత్రం అంత సక్సెస్ కాలేకపోయింది. సో చాలామంది కూడా తమిళ్ నుంచి, కన్నడ నుంచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ మంచి పేరు సంపాదించుకొని ఇక్కడే సినిమాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో అందులో ఒకరు ఖచ్చితంగా వరలక్ష్మి శరత్ కుమార్. వీళ్ళిద్దరూ అంటే ముంబైకి చెందినటువంటి ఒక గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్‌ని మాత్రం తను గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు దాదాపు ఒక 1 ఇయర్ గడుస్తుంది వాళ్ళ పెళ్ళైపోయి. అయితే ఈ సందర్భంగా వాళ్ళ భర్త మాత్రం వరలక్ష్మి గారికి ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారనమాట. సో మరి ఆ కారు ఖరీదు ఎంత అంటే 1.6 కోట్ల విలువ గల కార్ని మాత్రం గిఫ్ట్‌గా ఇచ్చారు. సో ప్రజెంట్ తనంటే ఎక్కడో షూటింగ్‌లో ఉన్నప్పటికీ తన షూటింగ్ లొకేషన్స్‌కే వాళ్ళ భర్త మాత్రం ఆ కార్ని పంపించారు. సో దాన్ని చూసి విపరీతంగా ఎక్సైట్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా ఆ కార్‌లో ఎక్కేసి చక్కర్లు కొట్టేసి కొన్ని ఫోటోస్‌ని మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు. పింక్ కలర్‌లో ఉండి, బేబీ పింక్ కలర్‌లో ఉండి చాలా అద్భుతంగా అయితే కార్ అయితే ఉంది. చాలా క్యూట్‌గా ఉందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరు కింద కామెంట్‌లో పెడుతూ ఉన్నారు. ఇంత గొప్ప భర్త మీకు భర్తగా దొరకడం అనేది కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ప్రజెంట్ మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తూ ఉన్నాం. చాలామంది కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి విడాకులు తీసుకొని విడిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఇదే విధంగా కలకాలాల పాటు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వరలక్ష్మి శరత్ కుమార్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు. మరి తనకు ఈ విధంగా తన భర్త ఇచ్చినటువంటి ఖరీదైనటువంటి కార్కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి.